నమస్తే అండి. ఎవరైనా సరే పదవుల్లో ఉన్నంత కాలము ఆ పదవులను వినియోగించుకొని ఏ విషయంలోనైనా వాళ్ళే విజయం సాధించాలి, విజయం పొందాలని చూస్తారు. అది సహజం అది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అన్నటువంటి తొందరపడుతున్నారు ప్రతిప అధికార పక్షం వారు. వాస్తవంగా చూస్తుంటే చంద్రబాబు గారి 6 రోజులు సింగపూర్ పర్యటన 6 రోజులని వెళ్ళారు. 4 రోజులకు కుదింపు చేసుకొని వచ్చేశారు. నారాయణ గారు ఉన్నారు అక్కడ. అయితే 11 కోట్ల రూపాయలు దొరకంగానే తొందరగా సింగపూర్ నుంచి వచ్చేశారు. తొందరగా జగన్ను లోపలేసేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి కేసులకు సంబంధించి వీళ్ళు ఒక లీగల్ ఎక్స్పర్ట్ టీమును పెట్టారు. ఆ టీముకి సంబంధించి లోద్రా సలహాల మేరకు అని అంటారు. ఆయన పంపించినటువంటి లాయర్లతో మాటా మంత్రులు ఏర్పాటు చేసుకుని ఢిల్లీ నుంచి నడుపుతున్నారట. అయితే 11 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి అని చెప్పడం, అలాగే జగన్ గారు చెప్పేదానికి కూడా ఇట్లాంటి వాటిని ఆధారంగా చూపించడానికి కుదరదు. చూపించి లోపల వేసేద్దామంటే కుదరదు. రాజకేశరెడ్డి కోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు, ఆ నోట్లన్నీ కూడా ఫోటోలు తీపించండి, ఆ నెంబర్ల ఆధారంగా అవి ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగి వచ్చాయి, ఎవరి చేతుల్లో మారాయి అన్నటువంటిది వెరిఫై చేయండి, నాకైతే వాటితో సంబంధం లేదు అనేటటువంటి విధంగా దాన్ని ఫ్యూచర్లో దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. కస్టడీలో ఉన్నటువంటి వరుణ్ అన్న అతను ఆ డబ్బులు జగన్కి ఇవ్వాల్సినవి అని చెబితేనే అక్కడ పెట్టాను అని ఆయన చెప్పడం అని దాన్ని ఆధారం చేసుకుని సిట్టు అధికారులు చర్యలు తీసుకోవడం అన్నటువంటిది. అసలు ఇక్కడ డబ్బులు ఆల్రెడీ పనిచేశారు అని ఇంతకు ముందే చెప్పారు ఈ విషయానికి, దీనికి సంబంధించి. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎలా వచ్చాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ఈ విధంగా వీటిని ఆధారంగా చేసుకుని జగన్ లోపలేసేద్దామని తొందరపడితే అది కుదరనటువంటి పరిస్థితి. అయితే ఇంకా అనిత గారు కూడా, హోంమంత్రి గారు, 1-2 రోజుల్లో దీనిపైన మీకు క్లియర్గా చెప్తాము, అంతవరకు వేచి ఉండండి అని ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంత తొందరపడుతున్నారు జగన్ లోపలేసేయటానికి అన్నటువంటి విధంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి మీరేమైతే ఏమంటారో కామెంట్ చేయండి. నమస్తే.